మిత్రులారా, శ్రీనివాస మంగాపురం 6వ రోజు ఎంత కలెక్షన్స్ చేసిందంటే 35 లక్షలు. ఈ సినిమా టాక్కి బయట వస్తున్న కలెక్షన్స్కి పొంతం లేదు అని చెప్పాలి. ఎందుకంటే డిజాస్టర్ టాక్ వచ్చినటువంటి సినిమాకి మొదటి హీరో అంటే మొదటిసారిగా హీరోగా నటించినటువంటి జయకృష్ణ అంతకుముందు స్క్రీన్ మీద ఎవరు చూడలేదు. ఇతన్ని కేవలం కృష్ణ గారి అభిమానులు మాత్రమే దీన్ని పుష్ చేస్తున్నారు. అలానే దీనికి ఉన్న పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. వారి మౌత్ టాక్తోనే సినిమా వారం రోజులు కంప్లీట్ చేసుకోగలిగింది. వాస్తవానికి ఒక సినిమా వారం రోజులు కంప్లీట్ చేసుకోవటం పెద్ద విషయమే కాదు. కానీ ఇప్పుడున్న రోజుల్లో ఫ్లాప్ టాక్ వస్తే 4వ రోజుకే ఎత్తేస్తుంది. అంటే మొదటి సోమవారానికి ఇది మొదటి సోమ మంగళ బుధ గురువారాలు దాటి ఫ్రైడేకి కూడా వెళ్ళబోతుంది. ఈ రోజుతో ఈ సినిమా రిలీజ్ అయ్యి 7వ రోజులోకి ప్రవేశించింది. అంటే ఆగస్టు 5, 2026. ఇప్పటికీ కలెక్షన్స్ వచ్చి 5.5 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. సో సినిమా కలెక్షన్స్ డ్రాప్ అవుతూనే ఉన్నాయి. మొదటి రోజుతో పోల్చుకుంటే డ్రాప్ అవుతూనే ఉన్నాయి. అయినా కూడా ఒక స్టడీనెస్, అమాంతంగా నెట్ట నిలువుగా క్రాష్ అవ్వకుండా క్రమక్రమంగా మొదటి రోజు 1.5 కోటి, తర్వాత 1.25 కోటి, తర్వాత 1 కోటి రూపాయలు, తర్వాత 80 లక్షలు, తర్వాత 38 లక్షలు, తర్వాత 35 లక్షలు. ఈ రోజున ఎన్ని షోలు పడతాయో చూడాలి. శాక్ నిల్క్ డేటా ప్రకారం నిన్న కూడా అంటే 6వ రోజు కూడా 1100 షోలు నడిచింది రాష్ట్ర వ్యాప్తంగా. ఈవెన్ ప్రీమియర్స్ మన యూఎస్లో ఓవర్సీస్లో వేసిన షోలో కూడా, ఓవర్సీస్లో కూడా ఇది 23 లక్షలు కలెక్ట్ చేసిందండి. ఈ రోజున ఎంత కలెక్ట్ చేస్తుంది? సో ఇది 7 రోజులు గడిచేసరికి ఈ సినిమా కలెక్ట్ చేసింది ఇది అని సాయంత్రానికి ఒక ఫిగర్ తెలుస్తుంది. బట్ ఈ లోపున మనం ఈ కలెక్షన్స్తో పాటు జయకృష్ణ తాలూకు రాబోయే సినిమాల మీద అంచనాలు, మొదటి సినిమాకి ముందు అసలు అంచనాలు ఏం లేవు, మాట్లాడుకున్న వాళ్ళు తక్కువ, ఇంక్లూడింగ్ మీ. నేను మొదటి నుంచి కూడా డైరెక్టర్ అంటే ఎందుకో ఇది హ్యాండిల్ చేయలేడేమో అనే అభిప్రాయాన్నే వ్యక్తం చేశాను. ఆ తర్వాత ఇక మళ్ళీ డైరెక్టర్ ప్రతిభని మనం కొలవలేము కాబట్టి ఒక అద్భుతమైన మలుపు ఏమన్నా ఇస్తాడేమో అనుకున్నాం. ఆ మలుపు తిప్పలేకపోయినా అతని పరిధిలో జయకృష్ణని ఎలా చూపించగలగాలనుకున్నాడో చూపించాడు. జయకృష్ణ తాలూకు స్టామినా బయటపడింది అంటున్నారు చాలామంది, మనం కూడా ఓకే. కానీ ఇది కాదు, ఇంకా ఉంది స్టామినా, స్టఫ్ ఇంకా ఉంది కుర్రాళ్ళు, దానిని బయట చూపించాలి అనే క్రమంలో నెక్స్ట్ సినిమాల మీద ఆసక్తి విపరీతంగా పెరిగిపోయింది కృష్ణ గారి అభిమానులు. నేను జనరల్గా ఫేస్బుక్లో మనం పెట్టిన వీడియోలని కృష్ణ గారి సినిమాలు వారి కుటుంబానికి సంబంధించిన లేదంటే అంటే వారి కుటుంబానికి సంబంధించిన సినిమాలని కృష్ణ గారి అభిమానుల ఫేస్బుక్ పేజీల్లో షేర్ చేస్తూ ఉంటా. కృష్ణ చిత్రాలయ, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్, ఇంకా జయకృష్ణ ఘట్టమనేని, వీటిల్లో వాటితో పాటే మహేష్ బాబు, డైహార్డ్ మహేష్ బాబు ఫ్యాన్స్, సితారా ఘట్టమనేని, ఇట్లా ఉన్నాయి కొన్ని. నేను ఒక 4 రోజుల నుంచి ఆ మిగిలిన పేజీల్లో షేర్ చేయట్లా. ఎందుకో నాకే షేర్ చేయబుద్ధి కావట్లేదు. ఇది కృష్ణ గారికి జయకృష్ణకి సంబంధించిన సినిమా మాత్రమే అని నాకే అనిపిస్తుంది. అందుకనే వాటిలో షేర్ చేయకుండా వీటిలోనే షేర్ చేస్తున్నారు. అయినా కూడా విపరీతంగా చూస్తున్నారు. అంటే మనకున్న రీచ్ని బట్టి సినిమా ప్రపంచం అని మనదే ఇంకో గొట్టం ఉంది. ఆ గొట్టంలో 3వ రోజు కలెక్షన్స్ అని పెడితే మీరు నమ్మరు, 12,000 వ్యూస్ వచ్చినాయి. ఇక్కడ మనకి 14,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నాయి. యాక్టివ్గా ఉండేది ఒక 4, అదే ఆ 4,000 ఎంతమంది. బట్ అక్కడ సబ్స్క్రైబర్లు కేవలం 850. అంటే కంటెంట్ ఉంటే దానికోసమే జనం ఎదురు చూస్తుంటే ఎలా ఆదరిస్తారు అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇప్పుడు జయకృష్ణ తాలూకు సినిమాలో కూడా అదే కంటెంట్ ఉంటే ఆదరించడానికి రెడీగా ఉంటారు అని నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు నిన్న మనం జేమ్స్ బాండ్గా జయకృష్ణ అని రాత్రి వీడియో పెట్టిన తర్వాత నిన్న మధ్యాహ్నం అది కూడా చాలామంది చూశారు, బాగుందన్నారు. అయ్యా ఇది నిజమేనా అని కొంతమంది అడిగారు కూడా. నిజమేనా అంటే వినపడుతున్న టాక్ ఏంటి, శంకర్ గారు తీస్తున్నారు, శశికిరణ్ తిక్క డైరెక్టర్ అని చెప్పి కొంతమంది చెప్పారు. సో శశికిరణ్ తిక్క గతంలో ఏం తీసాడు, ఇప్పుడు వీళ్ళు ఏం తీస్తారు అనుకున్నప్పుడు అది జేమ్స్ బాండ్ తరహా అయితే ఎలా ఉంటుంది అనే ఊహకి ప్రతిరూపం. ఈ క్రమంలోనే మన మిత్రులు ఒకళ్ళు చెప్పారు,
మధుబాబు గారి షాడో సిరీస్ అన్నీ శంకర్ గారి దగ్గరే ఉన్నాయి, అనిల్ శంకర్ గారి దగ్గరే వైట్ అని. బట్ అది రామారావు అండ్ డ్యూటీ అని ఒక సినిమా వచ్చిపోయింది. ఆ డైరెక్టరుతో ఇది తీయబోతున్నారని అప్పట్లో వినిపించింది. ఒకవేళ షాడో క్యారెక్టర్లో జయకృష్ణ ఉంటే ఎలా ఉంటుంది? వెంటనే మన దండమూడి రాజేంద్ర ప్రసాద్ గారు గంగారాం క్యారెక్టర్ ఎవరు చేస్తారండి అన్నారు. సరే, గంగారాం క్యారెక్టర్ ఏంటి, షాడో ఎవరు, ఇవన్నీ ఇప్పటి వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు నవలలు చదివే అవకాశం లేదు. దట్టు మధుబాబు గారి పాకెట్ సైజు డిటెక్టివ్ నవల్స్ చదివే అవకాశం లేకుండా పోయింది. వాళ్ళకి అమ్మకాలు తక్కువ, చదివేవాళ్ళు తక్కువైపోయారు. కాబట్టి ఇప్పుడు నేనేమి చెప్తానంటే, విశ్వప్రసాద్ గారివి ఇంకా మాట్లాడితే పానుగంటివి, బుల్లెట్ క్యారెక్టర్లు ఇవన్నీ కృష్ణ గారు చేశారు కదా. షాడో సిరీస్ని జయకృష్ణతో తీస్తే ఓకే, వెబ్ సిరీస్గా బాగా వస్తాయి షాడోవి. ఎందుకంటే లొకేషన్స్ చాలా డిమాండ్ చేస్తాయి ఆ క్యారెక్టర్లో, ఆ నవలల్లో. అట్లాంటప్పుడు మన విశ్వప్రసాద్ గారు తీసినవి ఉన్నాయి కదా, జగజ్జట్టీలు, జగత్కిలాడీలు, కత్తుల రత్తయ్యలు, అంటే అన్నీ ఆయన రాయలేదు, కొన్ని. ఏజెంట్ గోపి పాత్రలో జయకృష్ణ నటిస్తే పొద్దునేది ఎవరు? ఏజెంట్ గోపి రివైవ్డ్, రిటర్న్ బ్యాక్ ఆఫ్ ద ఏజెంట్ గోపి, ద మోస్ట్ ఏమంటారు ఫ్యాంటసైజ్డ్ క్యారెక్టర్ ఆఫ్ దట్ స్పై, ఇండియన్ స్పై, దట్టు తెలుగు స్పై. ఎంతోమంది, వేలాది మంది, లక్షలాది మంది, వేలాది మంది చదివిని, లక్షలాది మంది అభిమానించి, కోట్లాది మంది గుండెల్లో షాడో అనే ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ కనుక జయకృష్ణ అయితే అద్భుతంగా ఉంటుంది. తీయొచ్చేమో. ఇప్పుడు మన వాళ్ళు నిర్ణయిస్తున్న ఇన్పుట్స్ ఆధారంగానే మనం ఇలా మాట్లాడుతున్నాం. నిజంగా ఈ థాట్ వాళ్ళ దాకా వెళ్ళింది అనుకోండి, జేమ్స్ బాండ్ చేయాలా, స్పై చేయాలా, ఈ డిటెక్టివ్ మధుబాబులాగా గోపి, ఏజెంట్ గోపి క్యారెక్టర్ చేయాలా, రాజు. గోపి అనేది మన పానుగంటి గారి నవలలో, డిటెక్టివ్ నవల్లో క్యారెక్టర్. రాజు అంటే షాడో అనేమో మధుబాబు గారి నవల్లో. వీటన్నిటినీ కొట్టి నలిపి పిండి పిప్పి చేసి పారేశారు సూపర్ స్టార్ గారు. మరి అదే సూపర్ స్టార్ మనముడు తిరిగి ఆ క్యారెక్టర్ చెప్తే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటాయి. డెవిల్ స్పై కానీ, షాడో ఇన్ హాంకాంగ్, షాడో ఇన్ హైదరాబాద్ కూడా. యాక్చువల్గా ఈ హైదరాబాద్ అనుకున్నాను నేను, పాకిస్తాన్లోని హైదరాబాద్. భలే ఉర్రుతలు వచ్చాయి. అట్లాంటి కథనాలకి ఏంటంటే సెంటిమెంట్ కాస్త ఉంటుంది, కానీ మిమ్మల్ని ఆలోచింపనివ్వకుండా ఫాస్ట్గా సాగిపోతూ ఉంటాయి స్టోరీలు. ఆ థ్రిల్స్ కానీ, ఆ విలన్లు పట్టుకున్నప్పుడు ఎలా బయటపడతారు, అలానే దేశానికి వ్యతిరేకంగా జరిగే కుట్రల్ని షాడో ఎలా భగ్నం చేస్తాడు, ఇవన్నీ ఒక ఫ్యాసినేటింగ్ క్యారెక్టర్. నిజంగా జయకృష్ణ అవి చేయగలిగితే పరమాద్భుతంగా ఉంటుంది. మన ఫ్యాన్స్ కూడా చూస్తారు. అది ఈ వీడియోలో మనము జయకృష్ణ సిరీస్ అని కనుక మీరు పెట్టుకుంటే మనం చేసే వీడియోల్లో ఇది 10వ వీడియో అయ్యి ఉండొచ్చు సినిమా రిలీజ్ అయిన తర్వాత. మీ అభిప్రాయాలు, ఎలాంటి క్యారెక్టర్లు చేస్తే జయకృష్ణ పండుతాయి అనేది మీరు వెళ్ళిపోచ్చండి.